मेरा फोटो का डिटेल आपको देता हूँ। ले लो इनका फोटो ले। नहीं फोटो सामने रहते हैं। कभी भी इतना प्रोग्राम होता है तो एक ही जगह रहता है। దయచేసి కూర్చోవాలండి అందరూ. హలో హలో హలో. శుభోదయం. మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మరి కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు. మరొకసారి అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, స్నేహితులకు, పిల్లలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అక్షరానికి ఆత్మను, భాషకు భావాన్ని, సంస్కృతికి సుగంధాన్ని అందించిన మన తెలుగు తల్లి ఆశీస్సులతో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అహ్మదాబాద్ తెలుగు వైభవం 2026 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగు హృదయానికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన మన మధుర తెలుగు భాష వైభవాన్ని, భావాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో మనం ఈరోజు ఒకే వేదికపై చేరడం ఎంతో ఆనందంగా ఉంది. మన అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ 1946లో స్థాపించి అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మన తెలుగు సంస్కృతిని కాపాడుతూ మన తెలుగు వారందరినీ ఒక చోట కలుపుతుంది. అందరికీ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకొని శ్రీవారి నిత్య సేవలతో పాటు దిన, వార, మాసిక సంవత్సరాలతో కూడా జరుపుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళితో పాటు కార్తీక మాస వనభోజనాలు మొదలగు పండుగలతో పాటు అన్నమాచార్య జయంతి, త్యాగరాజ ఆరాధన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది. ఈ సంవత్సరం మరింత విశేషమైనది. ఎందుకంటే ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల 50వ వార్షికోత్సవాన్ని, అలాగే దివంగత శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతిని పురస్కరించుకొని అహ్మదాబాద్ తెలుగు వైభవ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ద్వీప ప్రజ్వలనతో మొదలు పెట్టడానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారిని, గౌరవ అతిథి ప్రపంచ ప్రఖ్యాత తెలుగు గజల్ నాయకులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని, విశేష అతిథి అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ దూళ్ల వెంకటేశ్వరరావు గారిని, అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు డాక్టర్ డిఆర్ఎం సముద్రయ్య గారిని, అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ కార్యదర్శి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త శ్రీ కె సుబ్బారాయుడు గారిని, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యదర్శి శ్రీ పివిపిసి ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే ఏకదంతం మహాకాయం
చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు చేసిన గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని, అలాగే గౌరవ అతిథులు విచ్చేసిన శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని, విశేష అతిథి శ్రీ దుల్లా వెంకటేశ్వరరావు గారిని, శ్రీ సముద్రయ్య గారిని, శ్రీ కె సుబ్బారాయుడు గారిని మరియు శ్రీ పివిపిసి ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అతిథులను పుష్పగుచ్చాలతో సత్కరించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని, శ్రీ సముద్రయ్య గారు, శ్రీ సుబ్బారాయుడు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించి సాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని, శ్రీ సముద్రయ్య గారు, శ్రీ సుబ్బారాయుడు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. వెంకటేశ్వరరావు గారిని, శ్రీ పివిపిసి ప్రసాద్ గారు, శ్రీ రాఘవ్ గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించి సాల్వాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు డాక్టర్ డిఆర్ఎం సముద్రయ్య గారిని శ్రీ రాజన్ నాగేంద్ర గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ కార్యదర్శి మరియు ధర్మకర్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ కె సుబ్బారాయుడు గారిని ఫణీంద్ర గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యదర్శి శ్రీ పివిపిసి ప్రసాద్ గారిని జోగేశ్వరరావు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను.